జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి విచ్చేసిన మన గౌరవ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ గారికి మన అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సార్ అన్నారు అవినీతి రహిత భారత్ అంటే 80 ఏళ్ళైనా ఇంకా అవినీతి కోసం అసమానతల కోసం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీడియాగా మనందరికీ ఒక బాధ్యత ఉంది. ఎందుకు ఏ లక్ష్యంతో 99 టీవీని పెట్టాము, ఏ లక్ష్యంతో ముందుకు నడిపిస్తున్నామంటూ ఒక లక్ష్య సాధన దిశగా మనల్ని నడిపించే దిశగా మన చైర్మన్ గారు మాట్లాడారు. అలాగే దేశం కోసం నిలబడు, దేశం కోసం కలబడు, అసమానతను రూపుమార్పడానికి మనం ఒక ఆయుధంగా మారాలన్న విలువైన సందేశాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా సార్, మేమందరం మీరు అన్నట్టుగా ఆ దిశగానే ప్రయాణిస్తాం. అలాగే ఆర్టీఐ మాజీ కమిషనర్ సీనియర్ అక్షర సైనికులు, మనం బార్డర్లో ఉండే సైనికుల్లాగా మనం అక్షర సైనికులం. అక్కడ వాళ్ళు నిద్రాహారాలు మాని కుటుంబాలకు దూరంగా దేశ రక్షణలో నిమగ్నమైతే దేశ అంతర్గత భద్రత అంటే మనం భద్రంగా ఉండటం కాదు, దేశంలో అసమానతలు లేకుండా ప్రతి సామాన్యుడికి రక్షణగా మనం ఉన్నామన్న ఒక భరోసా కల్పించే బాధ్యత మీడియాగా మనకు కూడా ఉంది అన్న సందేశాన్ని ఇచ్చారు. ఈ సందేశాన్ని ఇచ్చినందుకు విజయబాబు గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి.